రీబర్త్ అంటే పునర్జన్మం. చాలా మంది నమ్మల్లా నమ్మకూడదా అని అనుకునే ఒక విషయం. దీంట్లో ఏంటంటే చనిపోయిన ఒక వ్యక్తి ఆత్మ ఇంకొకరి బాడీలో సేమ్ టైమ్ లో ఎంటర్ అవుతుంది. సేమ్ టైమ్ లో ఎంటర్ అయ్యి కొత్తగా పుడుతుంది. చనిపోయిన ఒక మనిషి ఆత్మ ఇంకొకరి బాడీలో కొత్తగా పుడుతుంది. కానీ ఈ రోజు చెప్పబోయే ఈ స్టోరీ మనం ఇప్పటిదాకా నమ్ముతున్న ప్రతి ఒక్క దాన్ని క్వశ్చన్ చేస్తుంది. అసలు ఇట్లా ఎట్లా అవుతుందిరా అని. ఇండియాలోనే ది బిగ్గెస్ట్ మిస్టరీగా నిలబడిన ఒక పునర్జన్మ స్టోరీ ఇది. ఆ స్టోరీనే నేను ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. సో ఇక స్టార్ట్ చేద్దామా. మన కేసు 1985 లో ఉత్తరప్రదేశ్ లో సరేఫ్పురా అనే ఊర్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో 26 ఇయర్స్ ఉన్న జగదీష్ సింగ్, తనకి 17 ఇయర్స్ ఉన్న ఒక భార్య పేరు సుమిత్రా సింగ్. వీళ్ళిద్దరికి 2 నెలల వయసున్న ఒక కొడుకు మరియు ఇంట్లో జగదీష్ వాళ్ళ పేరెంట్స్ ఉండేవారు. అయితే ఇంత మంచిగా ఉన్న ఒక ఫ్యామిలీకి ఇప్పుడు జరగబోయేది ఇతిహాసంలోనే మిగిలిపోయే ఒక పునర్జన్మ సంఘటన. సో మనం ఈ స్టోరీలో వెళ్లే ముందు జగదీష్ వాళ్ళ వైఫ్ ఉన్నారే సుమిత్ర, ఈమె గురించి ఒక బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలి. జాగ్రత్త వినండి. సుమిత్ర వాళ్ళ అమ్మ నాన్న లోకల్ ఒక బట్టల షాప్ లో పనిచేసేవాళ్ళు. సో వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే వర్క్ పరంగా చాలా కంట్రీస్ కి, ఏరియాస్ కి, అంటే ఒక్కొక్క ప్లేసెస్ కి ట్రావెల్ చేసేవారు. ఈ ట్రావెలింగ్ వల్ల సుమిత్ర యొక్క చదువు డిస్టర్బ్ కాకూడదని సుమిత్రని వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి పోయేవారు. అయితే వాళ్ళ రిలేటివ్స్ మాత్రం సుమిత్రని ఏనాడు చదివించాలి అని అనుకోలేదు. సో దీనివల్ల ఏంటంటే సుమిత్రకి చిన్నప్పటి నుంచే వాళ్ళ అమ్మ నాన్న దూరం ఉండడం వల్ల తను చాలా లోన్లీగా ఫీల్ అయ్యేది. దీని తర్వాత సుమిత్ర లైఫ్ ఇంకా చండాలంగా మారిపోతుంది. ఎప్పుడైతే సుమిత్రకి 11 ఇయర్స్ వయసు వస్తుందో అప్పుడే సుమిత్ర యొక్క మదర్ చనిపోతారు. సో ఇంకా ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్న సుమిత్రకి 13 సంవత్సరాలు రాగానే జగదీష్ అనే అబ్బాయితో ఇచ్చి పెళ్లి చేసేసినారు. కానీ పెళ్లి తర్వాత సేమ్ సుమిత్ర వాళ్ళ పేరెంట్స్ ఎలాగైతే సుమిత్రను వదిలేసి బయట ఊర్లలో తిరిగే వాళ్ళు, సేమ్ అలానే జగదీష్ కూడా తన భార్యను వదిలేసి ఢిల్లీకి పోయేవాడు పని చేసుకొని సంపాదించుకోవడానికి. దీనివల్ల సుమిత్రకి పెళ్లైన తర్వాత కూడా ఆ ఒంటరితనం అనేది పోలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తనకు ఒక కొడుకు పుడతాడు. సో ఇన్నేళ్ల నుంచి లోన్లీగా ఉండి ఎప్పుడైతే కొడుకు పుట్టినాడో ఆ కొడుకు మీద చాలా ప్రేమ అనేది పెరుగుతుంది. కానీ నెక్స్ట్ జరగబోయేది సుమిత్ర లైఫ్ లో ఎప్పుడు ఆలోచించిండదు. సుమిత్ర ఒక రోజు నీళ్లు తెచ్చుకోవడానికి వాళ్ళ ఊరి దగ్గరలో ఉన్న ఒక బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ సుమిత్ర ఒక చేత్తో బాబుని ఎత్తుకొని ఇంకో చేత్తో కుండ పట్టుకొని నీళ్లు తీసుకొని వస్తుండగా సడన్ గా సుమిత్ర స్టాప్ అయిపోయింది. ఇలా స్టన్ అయిపోయింది అనమాట. తన చేతిలో ఉన్న నీలకుండని అలానే కింద పడేసింది. జస్ట్ అలా కొడుకుని ఎత్తుకొని టైం పాజ్ అయితే ఎలా ఉంటుందో నిలబడిపోతారో అలా సుమిత్ర నిలబడిపోయింది. సుమిత్రతో పాటు వచ్చిన ఇంకో మహిళ సుమిత్రను చూసి షాక్ అయ్యి 2 సార్లు గట్టిగా సుమిత్ర అని అరిచింది. కానీ సుమిత్ర మాత్రం అస్సలు కదలలేదు. ఇంకా తను సుమిత్ర దగ్గరికి వెళ్లి ఆమె కళ్ళల్లోకి చూస్తుంటే సుమిత్ర పళ్ళను గట్టిగా ఇలా కొరుకుతున్నట్టుగా సౌండ్ చేసింది. ఇంకా ఆమె సుమిత్ర పేరుతో గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒకే చోటు వచ్చి గుంపు కట్టారు. అప్పుడు సడన్ గా సుమిత్ర నార్మల్ స్టేట్ కి రిటర్న్ వచ్చేసింది అనమాట. అంటే ఏదో సడన్ గా ఏదో ఏం కానట్టుగా నార్మల్ స్టేట్ లోకి వచ్చేసింది. సుమిత్రకేమో ఏం గుర్తుకులేదు. వెంటనే తను చుట్టుపక్కల అందరూ తనని చూస్తున్నారని సిగ్గుతో వాళ్ళ ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత సేమ్ సుమిత్ర ఇలా స్టన్ అయ్యి మళ్ళా ఇదే రిపీట్ చేస్తుంది, పళ్ళు కొరకడం ఇలాంటివి. సో వాళ్ళ అత్తయ్య చూసి ఇదేదో నార్మల్ కాదనేసి ఒక మాంత్రికుడిని పిలుచుకొని తీసుకొస్తుంది. కానీ ఆ మాంత్రికుడు కూడా ఆ అమ్మాయికి ఏం జరిగిందో అసలు తెలుసుకోలేకపోతాడు. దీని తర్వాత వాళ్ళ అత్తయ్య భయపడి సుమిత్ర దగ్గర నుంచి తన కొడుకుని దూరం చేసేస్తుంది. ఇంకా సుమిత్రకు కూడా అసలు తనతో ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. సుమిత్రకి ఇలా జరుగుతుందనేసి వాళ్ళ హస్బెండ్ కూడా ఊర్లలోకి వెళ్లకుండా సుమిత్ర దగ్గరే ఉంటాడు. ఇలానే కరెక్ట్ గా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సుమిత్ర ఇదే స్టేట్ లో వెళ్లి ఎవ్వరూ ఊహించలేకుండా ఒక డిఫరెంట్ వాయిస్ తో ఇలా అనింది, నేను 2 రోజుల్లో చచ్చిపోతా, నేను 2 రోజుల్లో చచ్చిపోతా అని చెప్పింది. అని చెప్పిన వెంటనే మళ్ళీ నార్మల్ స్టేట్ లోకి వచ్చేసింది. ఈసారి సుమిత్ర నార్మల్ స్టేట్ లోకి వచ్చిన తర్వాత అసలు నేనేమన్నానని సుమిత్ర వాళ్ళ హస్బెండ్ ని అడిగింది. సో తను ఏం చెప్పిందో వాళ్ళ హస్బెండ్ తిరిగి చెప్తే తను చాలా భయపడిపోతుంది. ఇక ఆ 2వ రోజు వస్తుంది. ఆ 2వ రోజు సుమిత్ర చనిపోతుందని చెప్పింది కదా. సో ఆ రోజు మొత్తం సుమిత్ర ఒక గదిలోనే క్లోజ్డ్ రూమ్ లోనే కూర్చుంటుంది. ఇక రోజు మొత్తం గడిచి సాయంత్రం 4 గంటలకి ఫైనల్ గా తన ఇంటి బయటకి అలా వస్తుంది అనమాట. ఆ
ఇంటి నుంచి కాస్త బయటకు వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి తన స్నేహితులతో మాట్లాడుతుండగా సడన్ గా తనకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అయ్యి కింద పడిపోతుంది. ఇంకా ఈసారి జగదీష్ సింగ్ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా వెంటనే డాక్టర్ ని పిలుస్తాడు. కానీ డాక్టర్ వచ్చి చెక్ చేసిన తర్వాత సుమిత్ర ఇక మనలో లేదు అని చెప్తాడు. అంటే సుమిత్ర చనిపోయింది. సుమిత్ర చనిపోవడంతో ఊర్లో జనాలు మొత్తం ఏదో దుష్టశక్తి తగిలింది ఈమెకి అనేసి భయపడినారు. ఆ దుష్టశక్తి ఊర్లో వచ్చే ముందే సుమిత్ర యొక్క అంతిమ క్రియలు చేద్దాం అనేసి డిసైడ్ అవుతారు. అయితే సుమిత్రని ఆ ఊర్లో ఉన్న కొంతమంది లేడీస్ ఒక రూమ్ లో తీసుకొని లాస్ట్ రైట్స్ ఉంటాయి కదా, అంటే అమ్మాయికి పసుపు అవన్నీ పూస్తారు కదా స్నానం చేపించి, అలా చేస్తుండగా గట్టిగా ఆ రూమ్ లో నుంచి ఒక లేడీ అరుచుకుంటూ బయటకు వచ్చింది. తన వెనకాలే ఆ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లేడీ భయపడుకుంటా అరుచుకుంటా ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చారు. అందరు ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా భయంతో వణుకుతున్నారు. అప్పుడే ఏందైతే అది అవుతుందనేసి అక్కడున్న ఒక ముసలావిడ ఆ రూమ్ లోకి వెళ్తుంది. చూస్తే అక్కడ సుమిత్ర కళ్ళు తెరుచుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆ ముసలవ్వ ఏం అబ్జర్వ్ చేస్తుందంటే సుమిత్ర కళ్ళు తెరుచుకున్న తర్వాత కూడా ఐబాల్ అనేది వైట్ కలర్ లో ఉంది. ఇక డాక్టర్ లోపలికి వచ్చి చూస్తాడు. చూసి గట్టిగా మెడికల్ మిరాకిల్ అని అరుస్తాడు. అప్పుడు సుమిత్ర ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఊర్లో ఉన్న జనాలు అందరు షాక్ అయిపోతారు. కానీ తన భర్త, సుమిత్ర వాళ్ళ భర్త మాత్రం ఏదైతే అది అయింది, నా భార్య మాత్రం బ్రతికింది కదా అనేసి గట్టిగా వెళ్లి కౌగిలించుకుంటాడు. కానీ సుమిత్ర మాత్రం ఏంది నువ్వు తెలియని అమ్మాయిని ఎలా కౌగిలించుకుంటావు అసలు అనేసి అరుస్తుంది జగదీష్ ని. ఇక్కడ నుంచి స్టోరీ మొత్తం ఒక డిఫరెంట్ యాంగిల్ లో వెళ్ళిపోతుంది. ఈ సమయంలో సుమిత్ర తన హస్బెండ్ నే దుబ్బేసి ఎవరు నువ్వు అనడంతో స్టోరీ మొత్తం ఇలా టర్న్ అయిపోయింది అనమాట. తనేమో తన పేరు సుమిత్ర కాదు, నా పేరు శివాని త్రిపాఠి అని చెప్తుంది. తనేమో దివ్యాపూర్ అనే ఊరు నుంచి వచ్చాను అని చెప్తుంది. కానీ డాక్టరు ఆ ఊర్లో ఉన్న జనాలందరూ ఏమంటున్నారంటే మేబీ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కదా, కొంచెం స్ట్రెస్ లో ఉంది అందుకే ఇలా అంటుంది అని అనుకున్నారు. ఇక 2-3 డేస్ లో నార్మల్ స్టేట్ లో వచ్చేస్తుంది అనేసి అందరు రిలాక్స్ అయినారు. కానీ 2-3 డేస్ కాదు, 3 డేస్ తర్వాత కూడా తను సేమ్ అలానే ఉంది. అంతేకాకుండా ఇంకో పెద్ద ట్విస్ట్ అనేది వచ్చింది. సో చావు నుంచి లేచిన 3 రోజుల తర్వాత అంటే ప్రెసెంట్ డే వాళ్ళింటి బయట ఒక పెద్ద ఆయన మంచిగా డ్రెస్ వేసుకుని వచ్చారు. ఆయన ఏమంటాడంటే నా పేరు రామ్ త్రిపాఠి, నేను శివాని త్రిపాఠి యొక్క ఫాదర్ ని అని చెప్తాడు. అప్పుడు సుమిత్ర అంటే శివాని త్రిపాఠి, మీకు అర్థమైతుంది కదా, సుమిత్ర చనిపోయి లేచి నేను శివాని త్రిపాఠి అని చెప్పింది. ఇప్పుడు కింద వాళ్ళ ఫాదర్ వచ్చారని వెంటనే లేచి కిందికి వచ్చేస్తుంది. ఇంకా ఊర్లో ప్రజలందరూ ఏందంటే అసలు ఏమవుతుంది ఇది, సుమిత్ర చనిపోవడం ఏంది, చనిపోయి లేచి నేను అసలు సుమిత్రనే కాదు నేను శివాని త్రిపాఠి అని అనడం ఏంది అనేసి ఊర్లో జనాలందరూ షాక్ అయిపోతున్నారు. ఆ పెద్ద ఆయన వాళ్ళ ఇంటి లోపలికి వచ్చి శివాని త్రిపాఠి స్టోరీ మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. శివాని ఒక చాలా బాగా చదువుకున్న ఒక అమ్మాయి, నా కూతురు అంటే నాకు చాలా ప్రేమ. తను శివానిని పెళ్లి చేసి వాళ్ళ అత్తారింటికి పంపించిన తర్వాత అత్తారింటి వాళ్ళు దౌరి గురించి కొట్లాడ పడేవాళ్ళు. అయితే శివాని గొడవలన్నీ తట్టుకోలేక రైల్వే ట్రైన్ కింద పడి చనిపోయిందనేసి వాళ్ళ ఫాదర్ చెప్తాడనమాట. అప్పుడు శివాని త్రిపాఠి తన సైడ్ నుంచి అంటే ఎలా చనిపోయిందో చెప్తుంది. ఒకరోజు శివాని త్రిపాఠి యొక్క 2 కొడుకులను వెతుకుతున్నప్పుడు తమ అతయ్య మరియు వదిన కలిసి శివానిని జబర్దస్తిగా చంపేసి రైల్వే ట్రాక్ పైన పడేశారంట. ఆ తర్వాత శివాని త్రిపాఠి చనిపోయింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు శివాని త్రిపాఠి అక్కడ చనిపోయింది, ఇక్కడ సుమిత్ర బాడీలో లేచింది, కానీ వాళ్ళ ఫాదర్ కి ఎలా తెలిసింది అని మీకు డౌట్ రావచ్చు. శివాని త్రిపాఠి సుమిత్ర బాడీలో నుంచి లేచిన తర్వాత ఈ 2 డేస్ వాళ్ళ నాన్నగారికి రామ్ త్రిపాఠికి లెటర్స్ రాసింది. నేను ఇక్కడ మళ్ళా పుట్టాను, మీరు రాండి నన్ను తీసుకొని వెళ్ళండి అనేసి లెటర్స్ రాసింది. సో ఇదంతా సుమిత్ర వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి సుమిత్ర అంటే శివాని త్రిపాఠిని ఇంటికి తీసుకువెళ్లాలనేసి రామ్ త్రిపాఠి అంటే వాళ్ళ ఫాదర్ చెప్తాడు. కానీ ఇక్కడ బాడీ సుమిత్రది కాబట్టి సుమిత్ర హస్బెండ్ మరియు ఆ ఊర్లో ఉన్న జనాలు మొత్తం ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడి నుంచి పంపించడానికి అస్సలు ఒప్పుకోరు. సో ఇలానే ఈ కేసు కోర్టు వరకు వెళ్తుంది. కోర్టులో కూడా అసలు దీనికి శిక్షలే ఎలా ఉంటాయి లేవు అనేసి ఆ కేసునే కొట్టేస్తారు. కానీ అట్ లాస్ట్ శివాని త్రిపాఠి సుమిత్ర యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని తీరుస్తూ అలానే సుమిత్ర యొక్క హస్బెండ్ తోనే వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటూ రెస్పాన్సిబిలిటీస్ తీరుస్తూ 1998 లో చివరి ఊపిరి తీసుకుంటుంది. కానీ వెళ్తూ తన జీవితంలో జరిగిన ఒక పెద్ద మిస్టరీని మన వరల్డ్ లోనే వదిలేసి వెళ్ళిపోయింది.
సో గైస్, ఇది స్టోరీ. ఒకవేళ మీకు అర్థమైంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మీరు ఇప్పటిదాకా ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింటుంది. యాక్చువల్లీ నేను ఈ స్టోరీ విన్న తర్వాత కూడా నేను చాలా షాక్ అయిపోయినా. అసలు నిజంగా ఇలాంటి కేసెస్ జరుగుతాయా మన వరల్డ్ లో అనేసి. అసలు పునర్జన్మ అంటేనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట నాకైతే. సో అందుకే ఒకసారి ఇలాంటి టాపిక్స్ కూడా నేను షేర్ చేసుకోవాలనేసి మీ దగ్గర చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. నేను ప్రతి ఒక్క కామెంట్ ని చదువుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీ పేరెంట్స్ ని జాగ్రత్త చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో. 3, 2, 1.